ప్రియమైన సంగమా, మరి ఈరోజు ప్రభు బల్లారాధన ఆదివారపు రోజు. ఆ బల్లలో పాలు పంపుకునే ముందు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన హృదయంలో ఏమైతే ప్రభువుకు అయిష్టమైనవి ఉన్నాయో, కష్టమైనవి ఉన్నాయో, అతిక్రమములు పాపములు ఉన్నాయో వాటినన్నిటినీ వదిలిపెట్టుకోవాలి. పరీక్షించుకొని ప్రభువుని క్షమాపణ అడిగి ఆయన రక్తమాంసముల్లో మనము పాలు పంపులు పొందేవారుముగా మనము ఉండాలి. మరి రండి, వాక్యమును చదువుకుందాము. ఏ నాటికే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. దప్పికొనిన వారలారా, నేళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి సృష్టించబడినది మొదలుకొని భూమి మీద ఉన్న మానవులు సృష్టికర్తను గురించి ఆసక్తితో వెతుకుతూ ఉన్నారు. కొందరు అనేకమైన పద్ధతుల ద్వారా, మరికొందరు అనేకమైన విధానాల ద్వారా సృష్టికర్తను కనుగొనాలని వెతికి 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 వారికి నచ్చిన రూపములోనికి సృష్టికర్తను మలచుకొని, ఆయనే మా సృష్టికర్త, ఆ విగ్రహమే మా దేవుడు అని వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని రూపాలు చేసుకున్నా ఇంకా ఇంకా కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ వారి ఆత్మలో దేవుణ్ణి కనుగొనాలి, ఈయన నా దేవుడు, ఈయన ఆరాధించాలి అనే ఆ ఆకలి, ఆ కోరిక, ఆ దాహము వారికి తీరటం లేదు. వారు దెప్పుకొనే దాహము తీరకనే ఉంటూ ఉన్నారు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు యోధా జనాంగములకు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. అది రక్షణ ప్రకటనలా కనపడుతూ ఉంది. ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథములో, దప్పికొనిన వారిలారా, మీరు నా యొద్దకు రండి. మానవ నిర్మాణము శరీరము, ప్రాణము, ఆత్మయ్యి ఉన్నది. మరి ఈ శరీరానికి ఏమి కావాలి? ఆకలెత్తే ఆహారము కావాలి, దాహమెత్తే తాగడానికి పానీయము కావాలి. ఈ విధముగా మనము దినదినము ఆహారాన్ని, పానీయాన్ని ఎలాగైతే తాగి మన శరీరాన్ని సంతృప్తి పరుచుకుంటున్నామో, మన లోపల ఉన్న ఆత్మ దేవుని కొరకు ఆకలిగొనుంది, దేవుని కొరకు తృష్ణకొని ఉంది. ఈ ఆకలిని, ఈ దాహమును తీర్చుకోవడానికి మానవుడు రకరకాల పాట్లు పడుతూనే ఉన్నాడు. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, దప్పిగొనిన వారులారా, నీళ్ల యొద్దకు రండి. ఈ నీళ్లు క్రీస్తు ఆత్మకు గుర్తుగా ఉన్నాయి. యెషయా చెప్పిన ఆ నీళ్లు క్రీస్తు ప్రభువు ఇచ్చే ఆత్మకు గుర్తుగా ఉన్నాయి. యోహాను సువార్తలో సమర స్త్రీ ఉంటుంది. 4వ అధ్యాయం 20వ వచనములో ఆమె బావి దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఈ గాని అనే చోటే కథ మరో మలుపు తిరుగుతుంది. అంటే వారి యొక్క పితరులు ఆ పర్వతం మీద ఆరాధించారు, కానీ
అని అక్కడ వారి యొక్క వ్యర్థమైన ఆరాధన కొరకు నిజమైన దేవుడు వేరే ఉన్నాడు అని తెలుసు ప్రభు వారితో చెబుతుంది. ఆమె ఆత్మ దప్పిక ఎక్కడ తీరుతుంది? నా ఆత్మకు ఒక దాహం ఉంది, అది నిజమైన దేవుణ్ణి చూడాలని, నిజమైన దేవుణ్ణి కనుగొనాలని. నా దప్పిక ఎక్కడ తీరుతుంది అని ఆలోచన చేస్తూ యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రభువు ఇచ్చే ఆ మాటల యొక్క సారమును గ్రహించి, ఆయనే మెస్సయాన్ని గ్రహించి, ఆయనే దేవుడని తెలుసుకుని ఆమె యొక్క ఆత్మ దాహమును తీర్చుకోగలిగింది. మరి యేసు ప్రభు యెరూషలేములో ఒక పండగ జరుగుతుంది. ఆ పండగ ఆఖరి రోజున యెరూషలేముకి వెళ్తారు. అక్కడ నిలిచి అంటారు కదా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటున్నారు ఆయన. ప్రభువు మాత్రమే వారి యొక్క దాహమును తీర్చగలడు. సమరయ స్త్రీ దాహము తీరింది. క్రీస్తు అనబడిన మెస్సయ్యను ఆమె కనుగొనగలిగింది. ప్రియమైన విశ్వాసులారా, మనము దేవుని ఎడల నిజమైన భక్తితో ఆయన యొద్దకు వస్తే ఆయన నిజముగా మనకి చక్కని నీటిని మనకిస్తాడు. నీరు అనగా పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు మనం గమనిస్తే ప్రభువారు అంటున్నారు అక్కడ, నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని అంటున్నాడు. యేసు ప్రభువులో నువ్వు విశ్వాసముంచావా? యేసు ప్రభు నందు నువ్వు నమ్మిక ఉంచావా? నీ నమ్మికను బట్టి, నీ విశ్వాసమును బట్టి నీ హృదయములో నుండి ఏమొస్తాయట? జీవజల నదులు ప్రవహిస్తాయట. ఏమిటండి ఆ జీవజల నదులు అంటే? ఇక్కడ యేసుని విశ్వాసముతో నమ్మిన వారిలో నుండి పరిశుద్ధాత్మ క్రియలు బయటకు వస్తాయి. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నడిపింపులు నువ్వు ఉండగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నిత్యము నడిపించబడి ప్రభువు స్వరూపములోనికి నువ్వు మార్చబడగలుగుతావు. కాబట్టి విశ్వాసులారా, యేసు ప్రభువుని నమ్మిన వారందరూ కూడా జీవజల నదులు లేదా ప్రభువు ఇచ్చే జీవజలమును తీసుకున్నవారే. ఇక్కడ సమరయ స్త్రీ దాహము తీరింది. ప్రభువుని నమ్మింది, విశ్వసించింది, దాహము తీరింది, పరిశుద్ధాత్మను పొందుకుంది. లేకపోతే ఆ గ్రామం అంతా ఆమె చెప్పిన మాట వింటారా? ఆ గ్రామంలో ఎవరైనా ఆమెకి విలువిస్తారా? కాబట్టి కడుపులో నుండి పల్లెపుకి జీవజలం అనగా పొందబోవు ఆత్మను గురించి యేసు ప్రభువు చెబుతున్నాడు. ఆయన జీవజలాధిపతి. ఇప్పుడు మనము ప్రభువు దగ్గరికి వచ్చి ఆ ఆత్మను పొందాలి. మనమందరము యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువిచ్చే ఆత్మను పొందాలి. శిష్యులు పరిశుద్ధాత్మను పొందగలిగారు. యోహాను సువార్త 20:22లో ఇదే విషయం మనకు కనపడుతుంది. యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి అన్నారు. మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. పరిశుద్ధాత్మ పొందితే మనకేమవుతుంది? నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయం అవుతుంది. నీ హృదయంలో పాపం ఉండదు, చెడు తలంపులు ఉండవు, ఆలోచనలు ఉండవు. దాని వలన ప్రభువు నీకిచ్చే ఉచితమైన కృపను బట్టి ఉచితముగా భోజనమును, ద్రాక్షారసమును, పాలును కొనుక్కునే అవకాశము దొరుకుతుంది. మనము భోజనము కొనాలి, పాలును కొనాలి, ద్రాక్షారసమును కొనాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మరి ఇక్కడ చెబుతున్నది, రోకలు లేని వారులారా, మన దగ్గర ఏ డబ్బులు లేవు, దేవుణ్ణి కొనగలిగేటంత ధనం మన దగ్గర లేదు. దేవుని ఎవడైనా కొనగలడా? దేవుడిచ్చే వరాలను కొనగలడా? అంత ధనం మన దగ్గర లేదు. అందుకే యేసయ్య అంటాడు, రోకలు లేని వారులారా, మీరు వచ్చి భోజనమును, ద్రాక్షారసమును, పాలను కొనండి. వాక్యం అంటుంది, ఏమీ ఎక్కనే కొనుడి. మనం ఏమీ ఎక్కలొద్దు.
ప్రభువులో రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత మనలోకి ఏమొచ్చిందండి? దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఆత్మ అంటే ఇందాక ఏమని చెప్పాను? నీళ్లకు సాదృశ్యము. తప్పికొన్న వారిని దాహము తీర్చేది నీరు. మరి మన ఆత్మ యొక్క దాహము తీర్చేది ఏమిటి? ఆ పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ. మన దగ్గర ఏముందండి? ధనం. పరిశుద్ధాత్మ అనే ధనం ఉంది. మరి ఆ ధనముతో మనము ఏం కొనాలి? మూడిటిని కొనాలి. ఒకటి ఆహారము కొనాలి. ఆహారము మన శరీరాన్ని బ్రతికిస్తుంది. పొద్దున్న తింటాం మనం టిఫిను, మధ్యాహ్నం తింటాం, రాత్రికి తింటాం, రాత్రి భోజనం. మరలా ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తుందంటే అది శరీర నియమమును బట్టి ఆకలి వేస్తుంది. మరలా యూదులు యేసు ప్రభువుని సూచక క్రియ చేయమన్నారు. మాకు మోషే ఉన్నాడు, మన్నాను కిందకి దించి ఇదిగో మీకు ఆహారం అని ఇచ్చాడు, నువ్వేమి చేయగలవన్నారు. ప్రభు అంటున్నారు కదా అప్పుడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనములు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఎవరు పరలోకము నుండి దిగి వచ్చారు? యేసు ప్రభువు పరలోకములో ఉన్నవాడు, తండ్రితో సమానముగా ఉన్నవాడు. పరలోకము నుండి ఎవరు కొరకు వచ్చాడంటే ఆకలి కొన్న మన కొరకు ఆహారముగా మారుటకు వచ్చాడు. అందుకే పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. నన్నేనయ్యా మీ కొరకు ఆహారముగా దేవుడు పంపించాడు. మీరు నమ్మట్లేదా ఇంకాను? కదా ప్రభువా, అలాంటివంటి ఆహారం ఏదైనా ఉంటే మాకు పెట్టు. మేము పనికి వెళ్ళక్కర్లొద్దు, ఉద్యోగానికి వెళ్ళక్కర్లొద్దు, పొలానికి వెళ్ళి పని చేయకుండా హాయిగా ఇంట్లోనే ఉండి మేము చక్కగా నీతో తిరుగుతూ బ్రతికయ్యొచ్చు అంటున్నారు. చూసారా మానవుల స్వభావం? వారు శరీరము సంబంధించిన ఆహారం కోసమే ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన ఆహారముతో మనల్ని పోషించాలని, మనల్ని బలపరచాలని, మనల్ని శక్తివంతులుగా చేయాలని పరలోకము నుండి తండ్రి చేత పంపబడిన ఆహారమై ఉన్నాడు యేసు ప్రభు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. మీరు ఏదో అనుకుంటున్నారు, మోసే మీకు మన్నా ఇచ్చాడు అనుకుంటున్నారు. ఆ మన్నా తిన్నను మరలా మీకు ఆకలి అనేది పుట్టింది. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెప్పుడునూ జీవించును అంటున్నాడు. అంటే నేను నిత్య జీవము నిచ్చుటకు నిత్య జీవము గల ఆహారముగా నేను మారి మీకు ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చడానికి నేను వచ్చాను. మరి దీని తర్వాత ఒక మేడగది మీద పస్కాను సిద్ధపరచమని శిష్యులకు చెబితే శిష్యులు వెళ్ళి ఆ పస్కాను సిద్ధపరిచారు. అదే ప్రభు రాత్రి భోజనము. ఆ పస్కా పండగ రోజు రాత్రి ఆ పస్కాను భుజిస్తూ ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని దానిని విరిచి, ఇది నా శరీరము, దీనిని తీసుకొని తినండి అని శిష్యులకి ఇచ్చాడు. రొట్టెని విరిచి ఇది నా శరీరం. మనము విశ్వసించాలి. చాలా మంది మేము విశ్వసించం. అక్కడ పెట్టబడినది కేవలము పెనం మీద కాల్చబడిన రొట్టె అనుకుంటాం. మన విశ్వాసముతో ప్రభువు మనకిచ్చిన ఆయన శరీరము, నేను నమ్మకముతో నేను ఆయన శరీరాన్ని భుజిస్తున్నాను. ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన శరీరాన్ని నేను భుజిస్తున్నాను. పాపినైన నా శరీరములో ఆ పరిశుద్ధ శరీరము కలిసింది కావున నాలో ఇక ఏ పాపమో ఉండకూడదు. అంటే ప్రభువే మన కొరకు ఆహారముగా మారిపోయాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, రోకలు లేని వారిలారా రండి, వచ్చి కొనండి. ఏమి కొన్నాం మనం ఇప్పుడు? ఆహారమును కొన్నాం. దేనితో కొన్నాము? పరిశుద్ధాత్మ పొందుకొని
ఆహారమును మనము కొన్నాము. ఇక రెండవది ఏమిటి? ద్రాక్షారసము కొనాలి. యెషయా అంటున్నాడు, రోకలి లేని వారులారా రండి, ద్రాక్షారసమును కొనండి. ఆత్మకు ఆకలి తీరింది. మరి ప్రభువు యొక్క శరీరము తిన్నవారు దేవుని జీవములో నడిపించబడి ఆత్మ యొక్క ఆకలి తీర్చుకోగలిగారు. ఆత్మకు కూడా ఏముంటుంది? దాహము ఉంటుంది. దేవుడైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఉన్న మనందరికీ కూడా మన దాహమును తీర్చటానికి ఆయన యొక్క స్వరక్తమునిచ్చాడు. యోహాను సువార్తలో అంటున్నాడు ఆయన, 6వ అధ్యాయము 56వ వచనము, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇది ఒక నిబంధన రక్తము. ఆ నిబంధన రక్తంలో నువ్వు క్రీస్తుతో అంటకట్టబడ్డావు. ఈయన ద్రాక్షావల్లిగా ఉంటే మనము తీగలగా మారే స్థితికి మనము ఊహించుకోవాలి. ద్రాక్షావల్లిలో మనము నిలిచి ఉండాలి. ప్రభువు ద్రాక్షావల్లి, మనము తీగలు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసు ప్రభువులో నీవు నిలిచి ఉంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు పడిపోవు. దేవుడు మరలా లేపుతాడు. దేవుడు మరలా చిగిరింపజేస్తాడు. అయితే ఏం కావాలి? నమ్మిక అనేది కావాలి. పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉండాలి. అప్పుడు దేవుడు మరలా నిన్ను లేపుతాడు. మరి తీగలు మీరు, ద్రాక్షావల్లి నేనేను, తీగలు మీరు. తీగలైన మనము ఏం చేయాలి? ప్రభువులో ఫలించాలి. మనలో ఏముండాలట? ఆత్మ ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలాలు ఉండాలి. ప్రభువు ద్రాక్షావల్లి అంటే ద్రాక్షకాయలు గుత్తులుగా కోస్తారు. ఆ రోజుల్లో గుత్తులుగా కోసిన ఆ ద్రాక్షకాయలు వాటిని పిండేసేవారు. ప్రభువు మన కొరకు సిలువలో పిండపడ్డాడు. ద్రాక్ష నుండి ఎలాగైతే ద్రాక్షారసము ఓటగా వచ్చిందో, ఆ సిలువలో నుండి ప్రభువు మన కొరకు ఆయన రక్తధారలు మన కొరకు చిందించాడు. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. ప్రభువు రక్తము మన కొరకే కాచాడు. ఆ రక్తము మన పాపములను విమోచించుటకు, మనకు స్వస్థత కలుగుటకు, ఆ రక్తము మనకు జయమిచ్చుటకు, ఆ రక్తము అపవాదిని ఓడించుటకు. అందుకోసమే ఆయన రక్తమును కాచాడు. ఇప్పుడు ఆ ద్రాక్షారసమునకు సమరూపమైన రక్తము, ఆ రక్తము సిలువలో నుండి వచ్చిన రక్తము, ఆ రక్తమునకు సాదృశ్యమే ఇక్కడ ఉంచబడిన ద్రాక్షారసము. ఇప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, రోకలు లేని వారిలారా మీరు ద్రాక్షారసము కొనండి. మరి దేనితో ద్రాక్షారసము కొనాలి? పరిశుద్ధాత్మతో ద్రాక్షారసాన్ని కొనాలి. ఇక ఆఖరుగా మూడవదిగా పాలను కొనాలి. పాలను అపేక్షించాలి. మన ఆత్మీయ జీవితానికి ఆహారము ఎంత అవసరమో, ద్రాక్షారసము ఎంత అవసరమో, మనము దినదినము క్రమక్రమముగా ఎదగడానికి వాక్యము అంత అవసరము. వాక్యము పాలు లాంటిది. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. ఈ పాలు ఎలాగ పోల్చాడు ఈ పౌలు గారు? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని. ప్రారంభ దినాలలోనే మిమ్మల్ని పెంచి తిని. దేవుని వాక్యము దినదినము చదవటం అలవాటు చేసుకోండి. దేవుని వాక్యము వినటం అలవాటు చేసుకోండి. దేవుని యందు నమ్మిక ఉంచటం అలవాటు చేసుకోండి. దేవుని యందు విశ్వాసం ఉండేలా చూసుకోండి. అదే పాలుతో పెంచటం అంటే.
ఇప్పుడు యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, పాలును కూడా అపేక్షించండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నియ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇక్కడ ఎన్ని కొనమంటున్నాడండి? ఆహారమును కొనమంటున్నాడు. మొదటగా ఆహారాన్ని కొనమంటున్నాడు, రసాన్ని కొనమంటున్నాడు, అలాగే పాలను కూడా కొనమంటున్నాడు. రోకలేమి ఇయ్యకనే కొనమంటున్నాడు, కానీ డబ్బులేమి ఇవ్వకండి అంటున్నాడు. ఇదేమిటి కొత్తగా ఉంది? డబ్బులు ఇచ్చి కొనేది కాదు ఇది. మరి ఆహారం నీకు ఎలా దొరుకుతుందంటే, ఇందాక చెప్పాను కదా, నువ్వు పరిశుద్ధాత్మను సంపాదించుకొని ఆ పరిశుద్ధాత్మతో ఆహారాన్ని కొనాలి. ఈ ద్రాక్షరసము కూడా అంతే, ఈ పాలు కూడా అంతే. నువ్వు పరిశుద్ధాత్మను సంపాదించుకొని ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఆహారమును, ద్రాక్షారసమును, పాలను నువ్వు కొనగలగాలి. అలా కొనగలిగినప్పుడు మరి ఆయన యొక్క కృప నీ మీద ఉంటుంది. అప్పుడు నువ్వు శక్తివంతురాలు అవుతావు. ఎందుకు శక్తివంతురాలు అవుతావు అంటే, దేవుని బల్లను సమీపించి ఆయన శరీరములోను ఆయన రక్తములోనూ పాలు పంపులు పొందగలుగుతావు. కాబట్టి మనం విన్న వాక్యమును బట్టి ఆ యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మను పొందుకొని మనము ఆ రొట్టెను పుచ్చుకుందాము, ద్రాక్షారసమును పుచ్చుకుందాము, వాక్యము ద్వారా కడగబడి నిత్యము నిరంతరము ఎదుగుతూ ఉందాము. దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బల్లలను సమీపించటానికి సిద్ధపరచును గాక. ఆమేన్.